ఓం నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారం. శ్రీ విశ్వ వసునామ సంవత్సరం 2025 కర్కాటక రాశి ఫలితాలు. ఈ కర్కాటక రాశి వాళ్ళందరికీ ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు ఇలా అదృష్ట యోగము, ధనప్రాప్తి యోగము, లక్ష్మీ యోగము, వ్యాపారం, ఉద్యోగ, బిజినెస్, చేయాల్సిన కార్యక్రమాలు, పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, ఆరోగ్య సమస్యలు, ఈ అన్నిటికీ మార్గం ఎలా ఉంది, ఎలా నడుస్తుంది అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. పునరస్తు నక్షత్రము 1, 2, 3, 4 పాదములనగా, పుష్యమి నక్షత్రము 1, 2, 3, 4 పాదములనగా, ఆశ్లేష నక్షత్రము 1, 2, 3, 4 పాదములనగా కలిస్తేనే కర్కాటక రాశి ఫలితాలు. మరి ఈ కర్కాటక రాశి వాళ్ళలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆదాయం అనగా ధనప్రాప్తి యోగం, ధనములో వచ్చేసి వీళ్ళకి లక్ష్మీ కటాక్షణము, యోగము, నక్షత్రము, జీవితము, స్థానము, ప్రభా యోగము. ఓం నమ శివాయ. ఆదాయం విధానాలలో చూసుకుంటే ఆదాయంలో 8, ఖర్చులో 2, రాజపూజిత 7, అవమానాలు 3. కాబట్టి ఆదాయానికి ఖర్చు విధానంలో చూసుకుంటే ఖర్చు కన్నా ఆదాయము చాలా త్రిబుల్గా కనబడుతుంది. కాబట్టి వీళ్ళకి మంచి ఆదాయము, మరి వీళ్ళ మైండ్లో ఉండాల్సిన కోరికలు, వీళ్ళ చదువుల విశేషాల్లో కూడా, కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమాల విశేషాల్లో కూడా, కొన్ని పెద్ద పెద్ద పనులు వీళ్ళు కొన్ని పూర్తి చేయాల్సినవి కూడా వీళ్ళ జాతకంలో చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఏ కార్యక్రమం చేసినా కూడా వీళ్ళకి ధనప్రాప్తి యోగం చాలా బాగుంది. మరి వ్యాపార, ఉద్యోగ విశేషాల్లో చూసుకుంటే అభివృద్ధిగా పొందే యోగం కనబడుతుంది. మరి విద్యారంగంలో వీళ్ళు అనుకున్న విద్య ఎంతవరకు అనుకుంటారో ఆ విద్యని వీళ్ళు 100% ప్రకారంగా కరెక్ట్గా పూర్తి చేయగలుగుతారు. కాబట్టి గృహప్రవేశం అనేది వీళ్ళ జాతకంలో కనబడుతుంది. గృహప్రవేశం, ఆ గృహప్రవేశం వలన వీళ్ళకి కొన్ని కార్యక్రమాలు, కొన్ని పనులు, మరి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా కూడా ఆ పనులలో విజయవంతం కావటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, నమ్ముకున్న వాళ్ళు మనకి సహకారం చేయకోకుండా ఉండటం, ఇలాంటి కొన్ని సంఘటనలు, కొన్ని యోగాలు ఇలా జాతక యోగంలో అనేది చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా కూడా ఇప్పుడు వీళ్ళకి నరఘోష ఎక్కువగా ఉంది. అంటే ప్రజల ఏడుపు. ఆ ప్రజా ఏడుపు వల్ల ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా, ఏ కార్యక్రమం చేస్తాం అనుకున్నా కూడా ఆ కార్యక్రమాలు విజయవంతం కాకోకుండా ఉండటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, నమ్ముకున్న వాళ్ళు నామం పెట్టడం, చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని విజయవంతంగా ఉండకోకుండా ఉండటం, ఇలాంటి కొన్ని సమస్యలు ఒకటి కాకపోతే ఒకటి వీళ్ళ జాతక యోగంలో కొన్ని కనబడుతున్నాయి. మరి ఇప్పుడు టయాలు కూడా అంత అనుకూలం లేని దాని వలన వీళ్ళకి మంచి అదృష్ట యోగము, కలిసి వచ్చే యోగం ఉంది. కాబట్టి వీళ్ళు ఎక్కువగా పూజించాల్సింది శ్రీ గణపతిని పూజించాలి. శ్రీ గణపతిని వీళ్ళు పూజించినట్టుగైతే వీళ్ళకు ఉండాల్సిన కష్టాలన్నీ తొలగిపోతాయి, ఆరోగ్యాలు బాగుంటాయి, మనశ్శాంతి ప్రాప్తి కలుగుతుంది. అందువల్ల మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమః.